సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి చతికిల పడింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన పోరులో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్స్ పరమ చెత్త ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్ లో ఓడడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతుంది. 8 మ్యాచ్ల్లో 2 విజయాలు, 5 ఓటములతో 4 పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఆశలను మరింత క్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ పై అభిమానులకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకు కొన్నావరా బాబు అంటూ తలలు బాదుకుంటున్నారు. ఆ బ్యాటర్ ఎవరో కాదు, ఇషాన్ కిషన్. గతేడాది జరిగిన మెగా వేలంలో ఇషాన్ కిషన్ ను 11.25 కోట్ల భారీ ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిపోయిన ఇషాన్ కిషన్ తనపై అంచనాలను మరింత పెంచుకున్నాడు. కానీ తర్వాత మ్యాచ్ల్లో చేతులెత్తేశాడు. సెంచరీ తర్వాత జరిగిన అన్ని మ్యాచ్ల్లోనూ చెత్త బ్యాటింగ్ చేశాడు. తర్వాత జరిగిన 6 మ్యాచ్ల్లో 32 పరుగులే చేశాడు. ఆఫ్ ది ఫీల్డ్ లో డాన్సులు వంటివి చేస్తూ పోజులు కొట్టే ఇషాన్ బ్యాటింగ్ లో మాత్రం తుస్సుమనిపిస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇషాన్ కిషన్ మరో హ్యారీ బ్రూక్ లా తయారయ్యాడని మండిపడుతున్నారు. గతంలో హ్యారీ బ్రూక్ సైతం ఒకే ఒక సెంచరీ నమోదు చేసి మిగతా మ్యాచ్ల్లో తేలిపోయాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా అదే రీతిలో విఫలమవుతున్నాడు. ఇంత పేలవంగా ఆడుతున్న ఇషాన్ కిషన్ ను 11.25 కోట్లకు కొని కావ్య మారన్ పెద్ద తప్పు చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు. తను మాత్రం 8.20 లక్షలకు ఒక్క పరుగు అన్నట్లు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇషాన్ కిషన్ ను నమ్మిన కావ్య పాపను అతను నెట్టేటా ముంచేశాడని, అతని కెరీర్ ను కూడా ప్రమాదం పడేసుకున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఎలాంటి సమీకరణంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ కు చేరాలంటే సన్ రైజర్స్ 7ంటికి 7 గెలవాలి. అప్పుడే 9 విజయాలు, 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది.